మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. సార్ హాయ్. హాయ్ అండి. సార్ హాయ్. సూపర్. ఇక్కడ ఉన్న అటు సైడ్ ఇటు సైడ్ రామలక్ష్మణ్ టైప్ అనమాట, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ఫస్ట్ మనకి బాగా పరిచయమైన వంశీ గారితో స్టార్ట్ చేద్దాము. సార్ ఎప్పుడు వచ్చారు అసలు గోవాకి? మేము 1993లో వచ్చామండి. 1993. మనం పుట్టలేదు, 2 years అయింది అనుకోండి. ఓకే. అసలు మీ ఊరు ఎక్కడ, సొంత ఊరు ఎక్కడ? నేటివ్ గుంటూరు మాది. గుంటూరు. ఎస్ అండి. ఓకే. ఇక్కడే పుట్టారు? లేదు, నేను పుట్టింది గుంటూరులోనే. గుంటూరు. అబౌట్ 4 years అప్పుడు మేము గోవాకి షిఫ్ట్ అయ్యాము. ఓకే, 4 years అప్పుడు. అంటే మీకు ఇంకా గుంటూరు తెలీదు, ఓన్లీ గోవాయే తెలుసు. అంతే, ఇంకా ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే గోవాలోనే అయింది. ఓకే. సో ఇక్కడే అంత పెరిగింది అంతా. ఇదే గుంటూరు ఫ్రెండ్షిప్ కన్నా గోవా ఫ్రెండ్షిప్ ఎక్కువ. గుంటూరు ఏంటంటే చిన్నప్పుడు అలా సమ్మర్ వెకేషన్స్ కి అలా వెళ్తాం కానీ, ఫంక్షన్స్ ఉంటే వెళ్తాం కానీ, అంతేగాని పెరిగిందంతే ఇంకెక్కడికి. గోవా నీళ్ళతోనే ఎంత వైట్ కలర్ సంపాదించారా? సరే, అంటే చదువు అంతా ఇక్కడ మీరు ఇక్కడే చదివారు కాబట్టి. అవునండి. ఏ లాంగ్వేజ్ కి ఇక్కడ ఎక్కువ మంచి ప్రిఫరెన్స్ ఉంటుంది? ఇంగ్లీష్ అండి. ఇంగ్లీషా? ఓకే. ఈ మనకి తెలుగులాగా ఇక్కడ హిందీ, కొంకణి, మరాఠీ అలాంటివి ఏమైనా ఉంటాయి? ఏమన్నా ఒక లాంగ్వేజ్ ఉంటుందా? అంటే చూడండి, కొంకణి నేటివ్ లాంగ్వేజ్ అనుకోండి. ఓకే. అలాగే మరాఠీకి కూడా కొంకణి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ ఇంగ్లీష్ ఏంటంటే అందరు కామన్ గా మాట్లాడుకునేది. ఓకే. చాలా. అవును, ఎక్కడైనా సరే మనకి ఇంగ్లీష్ అందరికి అర్థమైపోయింది, హిందీ అనేది అందరికి అర్థమైపోయింది. అవును, అందరికి అర్థమవుతుంది. ఓకే, లాంగ్వేజ్ అయితే అలా ఉంటాయి. ఓకే. సార్ స్టడీస్ ఎంతవరకు చేశారు? ఇంజనీరింగ్ వర్క్ చేశానండి. ఇంజనీరింగ్ వర్క్. ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మాది కన్స్ట్రక్షన్ ఫర్మ్ ఒకటి ఉందండి. ఓకే. సో అది మేనేజ్ చేస్తూ ఉంటాను. మా అన్నయ్య ఏమో MES లో మా కన్స్ట్రక్షన్ టెండర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఓకే. అండ్ నేను వచ్చేనేమో మాది ప్రైవేట్ గా 2 BHK అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉంటాయి. ఓకే. ఓల్డ్ గోవా కోర్లిం ఏరియాస్ లో. గోవాలో రియల్ ఎస్టేటా? అవునండి. సూపర్. గోవాలో ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ గురించి నేను ఎక్కడ వినలేదు, కానీ చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు కదా, ఏ ఏరియాస్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది సార్? అలా చెప్పాలంటే ఎవ్రీ ఏరియాకి దాని చామ్ ఉంటుంది. ఓకే. ఓకే, మీకు నార్త్ వచ్చేసి టూరిస్ట్ ఎక్కువగా ఉంటారు. సో దానికి ఒక వేరే కళ ఉంటది. ఇప్పుడు మనం ఉన్నాం చూడండి, ఇది మల పంజిమ్ ఏరియా, సెంట్రల్ హబ్ అన్నమాట. అవును, టూరిస్టులు అంత తక్కువ ఉంటారు కానీ దీని ఓన్ చామ్ అన్నమాట. ఇంకా ఓకే. సౌత్ గోవా వెళ్ళారంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది. సో ఏంటంటే నాకు తెలిసి మీరు ఉండి గోవాలో 4-5 రోజులు మొత్తం ఏరియాస్ లో ఏది నచ్చిందో చూసుకొని అక్కడ కొనుక్కోవడం బెస్ట్. అంతేనా? అంతే. ఓకే. సార్ ఏ ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ వస్తాయి? నేనేమంటానంటే మీరు గోవాలో ఎప్పుడు రిటర్న్స్ ఆశించి ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే. గోవాలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అది మీరు ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ లాగానో, పర్మనెంట్ సెటిల్ అవుదాం అనుకోనో అలా ఆలోచించండి. ఓకే. అంటే ఇది మీరు బెంగళూరు, హైదరాబాద్ లాగా ఆలోచించద్దు. ఓకే. ఇప్పుడు నేను 50 లక్షలు పెట్టి కొన్నా తర్వాత 80 రావాలి అలా అని కాదు. సో ఇది ఒక పీస్ఫుల్ ప్లేస్ అన్నమాట. ఇక్కడికి మీరు రిటైర్మెంట్ తర్వాత షిఫ్ట్ అవ్వాలి, ఉండాలి, ఒక చోట మంచి ప్లేస్ చూసుకొని కొనేసుకోవటం, ఇంకా ఈ గోవన్ వే ఆఫ్ లైఫ్ లో మర్జ్ అయిపోవాలి. ఓకే. అది రిలాక్స్డ్ గా ఉండాలి, పీస్ఫుల్ గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అంతే. ఓకే. ప్రతి పండగ మీరు జరుపుకుంటారా సార్ ఇక్కడ? ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ 20-25 ఆ ఏజ్ వరకు అక్కడ ఉన్నారు, తర్వాత ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళు అక్కడ చేసుకునే పండుగలు కానీ, కల్చర్ కానీ అవన్నీ ఇక్కడ మిస్ అయిపోతున్నారు. సో ఇలా మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎవరైతే పని వల్ల, ఎడ్యుకేషన్ వల్ల, ఇంకా దేని వల్ల ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఉన్నారు. ఓకే. మేము ఉన్నాము. నేనైతే పెరిగిందంతా ఇక్కడే. సో అసలు నాకు కల్చర్ గురించి చెప్తే వింటాను కానీ తెలియదు. ఓకే. సో అందుకని ఏం చేశారంటే ఒక ఆంధ్ర సంఘం పంజిమ్ గోవా ఇలాంటి తెలుగు సంఘాలు గోవాలో ఏర్పాటు చేశారు. కొన్ని పంజిమ్లో ఉన్నాయి, కొన్ని పోండాలో ఉన్నాయి, మడ్గాంలో ఉన్నాయి. సో గోవాలో ఉన్న తెలుగు వారందరినీ ఒక చోటికి తెచ్చి, సో ఉగాది, దసరా, సంక్రాంతి పండుగలు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది సంఘాలన్నీ ఒక చోట
ఆర్గనైజ్ చేసి అందరు ఒక చోట వచ్చి దాన్ని తెలుగు వేలో సెలబ్రేట్ చేస్తాం. ఓకే, అది రీసెంట్ గా స్టార్ట్ చేశారా లేకపోతే? ఆంధ్ర సంఘం పంజిమ్ గోవా అనేది 1976లోనే ఫామ్ అయింది. 1976. సో అప్పటి నుంచే ఉన్నారు తెలుగు వారు అందరూ. ఓకే. సో ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరైతే పెరిగిందంతా గోవా, సో నాకు అసలు ఐడియా లేదు. ఓకే. సో ఇలా సంఘం వల్ల ఒక ఐడియా వస్తుంది, ఓకే మన కల్చరల్ హెరిటేజ్ ఏంటి అనేది. ఓకే, అది అదే ఎప్పుడు ఏం చేయాలి, ఏంటి, ఏ పండగకి ఎలా జరుపుకోవాలనేది ఇప్పుడు ఐడియా వస్తుంది. అవునండి. ఓ నైస్. అలాగే ఇప్పుడు బ్రదర్ గారితో మాట్లాడదాము. Yes. సార్ హాయ్. హాయ్ అండి. అన్నయ్య ఇన్ని విషయాలు చెప్పారు. అన్నయ్య తమ్ముడా? తమ్ముడు 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 ఇన్ని విషయాలు చెప్పారు. ఉమ్. మీ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు నేను, మీరు అన్నయ్య కాబట్టి. నాకన్నా తను చాలా గోవాలో సీనియర్ అండి. అవునా? తను ఆల్మోస్ట్ 30 years తను ఇక్కడ. ఓకే. నేను వచ్చి 15 years అవుతుంది. ఓకే, 15 yearsనా? 15 అయితే years. మీకు మన సైడ్ సాంప్రదాయాలు అవన్నీ మీకు తెలిసి ఉంటాయి కదా? అవునండి. ఓకే. ఉమ్. ఆయనకి ఎలాగ తెలీదు, మీరు అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉంటారా? ఇప్పుడంతా ఈ ఉన్న జనరేషన్ మొత్తం ఈ అసోసియేషన్లో నుంచి ఇవన్నీ ఏంటంటే మన కల్చర్ని మిస్ అవ్వకుండా ఉమ్, జరుగుతున్నాయి ఇవన్నీ. ఓకే. ఓకే, మన కల్చర్ని, మన హెరిటేజ్, మన పండగలు ఉమ్, ఏమి మిస్ అవ్వకుండా ప్రతి సందర్భాన్ని ఒక గెట్ టుగెదర్ ఆంధ్ర వాళ్ళం మొత్తం ఉమ్, ఇట్లా వీలైనంత వరకు ఓకే, ఏ మర్చిపోకుండా సందర్భం- చేస్తున్నారు. ఆ, ఉగాది వచ్చేసి శ్రీరామనవమి, సంక్రాంతి చేస్తారా? సంక్రాంతి అంటే జనరల్గా మనం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం కాబట్టి సంక్రాంతి కాదు. ఓకే. ఆ, కార్తీక మాసం వనభోజనాలు ఓ ఇవి కంపల్సరీ జరుగుతాయండి. ఓకే, ఉసిరి చెట్టు కింద భోజనాలు అన్నట్టు. ఏదైనా ఒక ఇది తీసుకుని వెళ్ళాలంటదా? వెళ్ళాలి కదండి, మన రిసార్ట్స్ Resorts కానీ గా, గార్డెన్స్ okay. కానీ ఇట్లా తీసుకుని అందరం అవకాశం దొరికిన వరకు మన తెలుగు వాళ్ళం ఒక చోట కలిసే ఏర్పాటు ఈ గడిచిన 5 సంవత్సరాల నుంచి తరచూ జరుగుతుంది ఓ నైస్. వీలైనంత వరకు. సార్ ఇప్పుడు తెలుగు వాళ్ళ ఆప్యాయతలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా, అవునండి. మన గోవాలో ఎలా ఉంటుంది సార్ తెలుగు వాళ్ళకి సంబంధించి? అదేనండి, ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటే మనం ఒకరికొకరం తెలుస్తూ ఉంటాము. మన ఎంత కలిసే కొద్దీ అంత మనం మింగిల్ అవుతాం అందరితో. ఓకే. ఈ సందర్భాలు ప్రతిదీ అట్లా మన వాళ్ళని మనం కలవటానికి, ఉమ్, ఆ దూరం అయిపోతున్న మన అనే ఇదిని ఉమ్, వీలైనంత వరకు దగ్గర చేర్చుకోవడానికి ఓకే. ఈ ప్రతి సందర్భాన్ని ఒక గెట్ టుగెదర్కి ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఓకే. అట్లా ఎంత కలుస్తూ ఉంటే మనం ఒక్కొక్కళ్ళు అంత క్లోజ్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. అది. మీకు ఏ ఫుడ్ సార్ బాగా ఇష్టం మన ఆంధ్ర మేము గుంటూరు వాళ్ళం అండి, పూర్తిగా గుంటూరు ఫుడ్, ఆ, ఆంధ్ర ఫుడ్ మాత్రమే మేము లైక్ చేస్తాం. గుంటూరు గానం సినిమా చూసారు ఇక్కడ గోవాలో? ఆ, వచ్చిన ఓకే, కారం ఎక్కువ తింటారు. ఆ, కారం ఎక్కువే. ఓకే. ఆ, కాదు, వచ్చిన ప్రతి మూవీ చూస్తాం. ప్రతి మూవీ చూస్తారా? మాక్సిమం మేము ఇద్దరం వెళ్ళేది. ఓకే. ఇంకా ఒక్కో సందర్భాల్లో మేము ఇద్దరమే కూర్చొని సినిమాలు చూసిన సందర్భాలు నైస్. థియేటర్లో మా ఇద్దరి కోసం సినిమా వేయించుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సూపర్ నైస్. అది నిజంగా ఇలాంటి మూమెంట్ వేరే ఉంటది. ఎన్నో Yeah. సార్లు ఓకే. ఏంటంటే క్రౌడ్ కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు ఉమ్, వాళ్ళిద్దరు వెళ్ళినా వేయాల్సిందే. అంతేనా? ఆ, ఓకే. అట్లాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇంకా మీ ఇద్దరు గురించి సినిమా హాల్ రన్ చేస్తున్నారు గోవాలో, చేయించాం అట్లా. తెలుగు. ఓకే, ఎవరు మీ అబ్బాయా? మా అబ్బాయి. ఓకే, మంచి స్టైలిష్ గా ఉన్నాడుగా, మీరేమో సాంప్రదాయంగా. స్టైల్ స్టార్. ఆ. ఆ, ఏం పేరు? కౌశిక్ అన్న. కౌశిక్. నువ్వు గోవాలోనే పుట్టి పెరిగావా లేకపోతే? గుంటూరులోనే. గుంటూరు. ఎన్ని సంవత్సరాలు అయింది గోవా వచ్చి? నేను కోవిడ్ టైంలో వచ్చా. కోవిడ్ టైంలోనా? ఓకే, ఇంకా అటు వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయి స్టడీసా? ఓకే, ఏం చదువుతున్నావు? 10th అయిపోయింది. 10th ఇక్కడే గోవాలోనే? ఓకే. నీకు అంటే మీ ఫ్రెండ్స్ నార్మల్గా గుంటూరులో ఉన్నారా? ఉన్నారా? వాళ్ళ స్టడీస్ విషయం చూసుకుంటే మీకు మధ్యాహ్నం పంపించేస్తారు కదా, వాళ్ళకేమో సాయంత్రం వరకు రాత్రి వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడావా, ఒరే నేను గోవా వచ్చేస్తాను రా అన్నట్టు ఏమైనా చెప్పారా ఎప్పుడైనా? చాలాసార్లు చెప్తారు. అవునా? అక్కడ మొత్తం హెవీగా ఉండేది కదా, ఇక్కడ కొంచెం ఈజీగా ఉండిద్ది. ఈజీగా ఉంటుందా? ఓకే. ఇక్కడ అంటే కాలేజెస్కి మన దగ్గర శ్రీ చైతన్య 111
2 2 2 అలాగే ఇక్కడ ఏమన్నా ర్యాంక్స్ 1 1 1 2 2 2 7 8 ర్యాంకులు మావే లో పోటీలు ఏమైనా ఉంటాయా? అయ్యేం ఉండవు, అయ్యే ఉండవు, ఎవరికి వచ్చిన రిజల్ట్స్ వాళ్ళదే. అంతేనా? ఓకే, ఇక్కడ డిసప్పాయింట్లు? అయ్యే ఉండవు. ఓ నైస్. చదువు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ, ఓకే, ఇప్పుడు నీకు గోవాలో ఏ ప్లేస్ బాగా నచ్చింది నువ్వు చూసినంత వరకు? రేస్ మంగూస్. ఏంటది? రేస్ మంగూస్. ఎక్కడది? రేస్ మంగూస్ వేరే దగ్గర ఉండిద్ది. ఓకే, ఏముంటది అక్కడ? అక్కడ బీచెస్ టైప్ ఉండిద్ది. ఓకే, కోకో బీచెస్. ఓకే, ఇంకా ఒక పీస్ఫుల్ ఏరియా లాగా ఉండిద్ది, చుట్టూ చెట్లు, మధ్యలో రోడ్. ఓకే, హ్యాపీగా సైకిల్ దొక్కొచ్చు, బీచ్కి వెళ్ళొచ్చు. ఓకే, ఇంకా అటు నుంచి కలంగూటికి వెళ్ళొచ్చు సైకిల్ దొక్కు. ఓకే, ఓకే. ఆహా, కోకో బీచ్ దగ్గర ఉంటది, ఆ వ్యూ చాలా బాగుంటది, కోకోనట్ ట్రీస్ మొత్తం ఉండి. ఓకే, సూపర్. ఇంకా ఇంకా గోవాలో ఇంకా ఏం నచ్చుద్ది నీకు? ఇంకా తిరిగావా? 10 సంవత్సరాలు తిరగలేదా? డాడీ తిప్పలేదా? డాడీ ఇప్పుడు ఏముంది, మేమే సైకిల్ మీద తిరిగాం. సైకిల్ మీదే గోవా అంతా. సైకిల్ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేస్తావా? ఓకే, గోవాలో రైనీ సీజన్ బాగుంటుందా, వింటర్ బాగుంటుందా, సమ్మర్ బాగుంటుందా? రైనీనే బాగుండేది, చల్లగా ఉండిద్ది. ఒకవేళ ఎక్కువ రైన్స్ పడుతుంటే స్కూల్కి సెలవులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ? అట్లేం లేదు. ఓకే, సెలవులు అయితే ఎవరైతే ఎవరు హెవీ రైన్స్ కొంచెం క్లైమేట్ ఇదిగుంటే అప్పుడు ఇస్తారు. ఓకే, గోవా క్లైమేట్ ఎలా ఉంటుంది? కూల్ గానే ఉండేది, ఇప్పుడు సమ్మర్ కదా అందుకని కొంచెం హాట్ హాట్. ఓకే, ఇక్కడ ఇప్పుడు స్టూడెంట్స్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళ వాళ్ళ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు బయట వాళ్ళకన్నా. అవునా? ఓకే, మనల్ని అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళం కదా, ఆ టైప్లో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే యారా పోరా అన్నట్టు ఉంటుంది, ఇక్కడ కూడా వాళ్ళు అలాగే పిలుస్తారా, అలాగే ఎంజాయ్ చేస్తారా? అంటే వాళ్ళ కొంకణిళ్ళు అలా అలా తిట్లు తిట్టుకుంటారు. వాళ్ళు తిట్లు తిట్టుకుంటారా? ఓకే, ఎక్కువ ఇది ఉండదా, ఏంటది, ఎక్కువ ఇంటరాక్షన్ ఉండదా వాళ్ళతో? ఇంటరాక్షన్ ఉండిద్ది, కానీ వాళ్ళ ఇంటరాక్షన్ ఉండిద్ది. మనకి ఇవ్వాల్సిన టైం మనకి ఇస్తారు, వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తారు. ఓకే, కొంచెం 50-50 అంటావు. ఓకే, అవును సార్. ఈ పైన కోళ్ళు ఎందుకు పెడతారు? కోడ్లు అంటే సింబాల్ అండి, అది ఇప్పుడు పోర్చుగీస్ కాలం అప్పటి నుంచి ఒక ఇంట్లో క్రిస్టియన్స్ ఉన్నారు అంటే వాళ్ళు జనరలీ ఒక కోడిది పెడతారు అనమాట. ఓకే, ఇంకా కోడి ఉందంటే వాళ్ళు ఇంకా పక్కా క్రిస్టియన్స్. ఓకే, నేను ఒక టెంపుల్ దగ్గర కూడా చూశాను, ఒక కోడి ఉంది. మరి అక్కడ అది హిందూ టెంపుల్, శివుడు టెంపుల్. మేము వెళ్ళినప్పుడు ఆ విజువల్ కూడా మా దగ్గర ఉంది. మరి వాళ్ళు ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు ఏమైనా కట్టించారంటారా, లేకపోతే అది ఏమో దాని హిస్టరీ మనకి తెలియదు కదా, ఏముండొచ్చు. ఓకే, ఇప్పుడు మాకు తెలియని విషయం ఒకటి చెప్పారు. యా, ఇంకా మేమేమనుకున్నామంటే ఇక్కడ ఫేమస్ ఏమో, నేను కార్నివల్ అప్పుడు కూడా చూసా కోడిని పెట్టడం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు మన ఊర్లో అంటే సంక్రాంతి బాగా జరుపుతారు, ఆ తర్వాత హోలీ, తర్వాత మన దసరా, దీపావళి. ఇక్కడ బాగా జరిపే పండుగలు ఏంటి? ఇక్కడ బాగా జరిగే అంటే నేను పర్టికులర్గా గోవా జాగ్రఫీకి చెప్తున్నాను. ఒకటి కార్నివల్, షిగ్మో, అండ్ గణేష్ చతుర్థి. సో ఈ మాత్రం సాన్జావ్ అది ఎప్పుడు? సో ఇది వర్షాకాలం టైంలో. ఓకే, ఏది మట్టిలో జూలైలో జూన్ లో వస్తుందంట, నేను చూశాను. మీ కవర్ మీద ఇంకో కవరేజ్ ఉండాలి, ఉంటది కూడా, మేము కూడా సర్టిఫికేట్ ప్రయత్నిస్తాం. సో దాంట్లో ఏంటంటే బావిలో దూకుతాలు ఇలాంటివి చేస్తారు. అవునా? ఇప్పుడు ఏంటంటే కమర్షియల్ స్కేల్ లో పెద్ద పూల్స్ చేసేసి టికెట్లు వేసి దాంట్లో దూకుతాం. అది కూడా ఒక ఆనవాయితీ పండక్కి. ఓ సూపర్ సార్. ఇప్పుడు ఇందాక తమ్ముడు చెప్పినట్టు ఇక్కడ దీపావళి అవి బాగా జరుపుతారా? అవునండి. ఓకే, దీపావళి, వినాయక చవితి. వినాయక చవితా? ఇది మా హైదరాబాద్, ముంబై కన్నా వినాయక చవితి చాలా బాగా చేస్తారండి. ఓకే, హైదరాబాదే, ముంబై గోవానే. ఓకే, వీళ్ళు వినాయక చవితి ఏంటంటే మనం అందరం సంక్రాంతికి ఎట్లా ఒక చోట కలవాలి అనుకుంటాము, వీళ్ళు కూడా మొత్తం వాళ్ళ నేటివ్ ప్లేస్లకి వెళ్తారండి. ఎక్కడున్నా కూడా ఈ వినాయక చవితి 7 రోజులు వాళ్ళు మాక్సిమం కలిసి ఉంటారు, అంతా కుటుంబాలు మొత్తం. మనకు సంక్రాంతి ఎలాగో గోవా వాళ్ళకి వినాయక చవితి అట్లా. అవునండి.
ఓకే, ఇదో కొత్త పాయింట్ మాకు బాగా చెప్పారు. ఓకే, మీకు బాగా నచ్చిన ఏరియా అంటే ఏం చెప్తారు గోవాలో? నేను చాలా తక్కువ తిరుగుతూ ఉంటాను. ఓకే, నాకు తెలిసింది నా సైటు, పంజము, నా మెటీరియల్ వీటి వరకే నాకు ఎక్కువ తెలిసింది. ఓకే, ఏం చేస్తుంటారు సార్ నార్మల్ గా మీరు? నేను ఎంఈఎస్ కాంట్రాక్టర్ అండి. ఓకే, నేను తిరిగేది చాలా తక్కువ. మా డిసప్పాయింట్మెంట్ మా అబ్బాయి అప్పుడప్పుడు చూపిస్తా ఉంటాడు. అదే అడుగుతుంటే ఆ కోకో స్ట్రీట్ అక్కడ సైకిల్ వేసుకు అంటున్నాడు. అది వాడి సైకిల్ మీద వాడు తిరుగుతా ఉంటాడు కాబట్టి కాసిన కూర్చుని వాడికి తెలిసింది. మీరు చూపించకుండా మనోడు ఈ 10 సంవత్సరాల్లో 10 లొకేషన్లు తెలుసుకున్నట్టు. అవునండి, ఖచ్చితంగా. ఇగో నువ్వేం డిసప్పాయింట్ అవ్వకు, మా తెలుగు 70mm ఛానల్ ఉందా, అది చూడు. గోవాలో ఎన్ని లొకేషన్లు ఉంటే అన్ని లొకేషన్లు మేము వీడియో తీస్తున్నాం. చూసారా, మీరు గోవాలో ఉండి మీరు చూపించకపోతే మేము చూపించడానికి మేము ఉన్నామండి, మేము ఉన్నాం. ఖచ్చితం అండి, మేము మీ ఛానల్ ద్వారానే ఇప్పుడు నేను కూడా చాలా ఏరియాలు చూశాను. అవునా? అవును, చాలా మంది అన్నారు కూడా మేము ఇక్కడ ఉన్నాం కానీ ఇన్ని తిరగలేదండి అని చెప్పి. మీ ఛానల్లో చూసి ఇప్పుడు ప్రస్తుతానికి హోటల్ కూడా వెళ్ళి వచ్చాం మేము. అవునా? ఏ హోటల్ సార్? టీఓటీ ఒకటి, సముద్ర ఒకటి. ఓకే, చూసి వచ్చాము. మా దాంట్లో చూసి ఎలా ఉంది సార్? టేస్ట్ ఎలా ఉంది? బాగుందండి. బాగుందా? అంటే మనం ఏ ఊరు వెళ్ళినా, ఇప్పుడు తమిళనాడు వెళ్ళాం అనుకో 4-5 రోజుల్లో కలిసిపోతారు. అలా కేరళ, అలా ఇక్కడ వాళ్ళ గురించి అడిగితే మీకు ఏం చెప్తారు? కలుస్తారండి, ఇక్కడ కూడా బాగానే కలుస్తారు. అయితే వాళ్ళకి మింగిల్ అవ్వాలి మనం. ఓకే, వాళ్ళ ఆలోచన విధానానికి మనకి కరెక్ట్ గా కలిస్తే వాళ్ళు కలుస్తారు. నచ్చకపోతే ఎక్కడైనా ఒకటే, ఏ ప్రాంతమైనా ఒకటే కదా. వాళ్ళైతే మింగిల్ అవటానికి చూస్తారు. అవునండి. ఓకే, మీరు ఇక్కడ గోవన్ ఫుడ్ ఏదైనా ట్రై చేశారా? చేస్తానే ఉంటాం. ఫిష్ కర్రీ, రైస్ ఎక్కువ ఇష్టపడి తింటాము. ఓకే, వీళ్ళు టిఫిన్లో మిరపకాయ బజ్జీ, పావు బజ్జీ, ఇంకా ఏవో ఉన్నాయి, అవి ట్రై చేశారా? గట్టి రొట్టె ఒకటి ఉంటుంది, దానికి ఏదో పేరుంది. నాకు 15 సంవత్సరాలు అయినా, మా కృష్ణకి 30 ఏళ్ళు అయినా, మా బాబాయికి 35 ఏళ్ళు అయినా ఇడ్లీ సాంబారే. మేము తెల్లారి లెగిస్తే ఇంట్లో నుంచి అదే దోశ తిని బయటకు వస్తాం, టీ దాగి బయటకు వస్తాం. అంతేనా? పరిస్థితి. ఎవరైనా ఫ్రెండ్స్ తీసుకెళ్తే తప్ప వెళ్తాం, చాలా అరుదు. ఓకే, అందుకనే ఇంత తెలిపి అయితే గోవాది కాదండి, ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు మీరు గోవాలోనే ఉంటారు కదా ఇంకా. మ్యారేజ్ ఎలా, గోవా అమ్మాయిని చేసుకున్నారా లేకపోతే మన గుంటూరు? లేదండి, మా మేనమామ కూతురు గుంటూరు. ఎందుకు ఇక్కడ ఉన్న అమ్మాయిని ట్రై చేయలేదు? లేదండి, నేను వచ్చిందే 2000 నా పెళ్ళి అయ్యాక కదా వచ్చింది. ఓహో, మ్యారేజ్ అయ్యాకనా? పెళ్ళి అయ్యాక నేను. ఓకే, అయితే నేను రాంగ్ పర్సన్ అడిగాను, ఇప్పుడు కరెక్ట్ పర్సన్ అడుగుతా. సార్ మీరు చెప్పండి, మీరు ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారు? సో నా వైఫ్ విజయవాడ నుంచి. ఓకే, సో ఏమైందంటే నాకు ఎటు తెలియదు కాబట్టి మన ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఏంటి కల్చర్ ట్రెడిషన్స్, సో తన నుంచి అయినా నేర్చుకోవచ్చు. సో ఇంకా మాలో తెలుగు తనం ఉట్టి పడాలని చెప్పి తెలుగు అమ్మాయిని చేసుకో. నేను ఇప్పుడు వరకు ఒక 500 మందిని కలిసి ఉంటా. బ్యాచులర్స్ 20 అంటున్నాయింది, ఒక 200 మంది. ఒకళ్ళు చేసుకున్నారండి గోవన్ అమ్మాయి, అభిరుచులని ఆయన చేసుకున్నాడు గోవం. ఇప్పుడు వరకు అందరూ తెలుగు వాళ్ళనే చేసుకున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకళ్ళు గోవన్ అమ్మాయిని చేసుకున్నారు, కానీ అమ్మాయి కూడా మన తెలుగు వాళ్ళలోనే కలిసిపోయింది. ఓకే, వాళ్ళు మన దాంట్లో కలిసారు అంటే గోవా వాళ్ళు మనకి ఎక్కువ కలుస్తారు అని అర్థమే కదా. అమ్మాయి కలిసిందంటే ఓ సూపర్ సార్. అది లవ్ మ్యారేజ్, ఇద్దరు తెలుగు గోవన్ ఇద్దరు అన్నమాట. ఓకే, కానీ మన తెలుగు ఫంక్షన్స్ కానీ అన్నిటికీ అటెండ్ అవుతారు, అన్ని ఫెస్టివల్స్ కూడా చేసుకుంటారు. ఓకే, మంచి ప్లాన్ వేసారు. మంచి తెలుగువారు అంటేనే తెలివివారు అన్నట్టు నిరూపించారు. ఓకే, మీకు నచ్చిన ఫుడ్ ఏంటి? ఎంత అలా ఆలోచిస్తున్నారు? అంటే తెలుగు గురించి ఇంత బాగా చెప్పాం కదా, కానీ నచ్చిన ఫుడ్ వచ్చి గోవా ఫిష్ కర్రీ రైస్ అన్నమాట. అవునా? అంటే అంతేలే, చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగారు కాబట్టి. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత టైం తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఇంటికి వెళ్ళాలి. మీరు బయట ఫుడ్ గురించి అంత చెప్పకూడదు అన్నమాట. ఇంట్లో వంటలు చాలా ఇష్టం. ఇంట్లో వంట ఏ వంట ఏం చేసినా చాలా బాగుంటాయండి. ఇంటికి వెళ్ళాలి కదా, ఏం చెప్పాలన్నా ఆలోచించి చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరికి. నిజంగా చాలా వాల్యుబుల్ టైం అయితే మీరు నాకు ఇచ్చారు, చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు. సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా తెలుగువారు ఎంత తెలుగువారో, చాలా విషయాలు అయితే మాత్రం మనకి చెప్పడం జరిగింది. ఇంకా బోల్డ్ అనే విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే తెలుగు 70mm గోవా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm గోవా ఛానల్. కెమెరామెన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బాయ్.